బార్డర్‌లో బంగ్లాదేశీయుల పైశాచికం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలుసు కదా! బెంగాల్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య బార్డర్ అనేది ఎక్కువగా ఉంది. సో, ఈ నేపథ్యంలోనే మామూలుగా బెంగాల్ టు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కి ఈజీగా అనమాట. మామూలుగా మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎలా వెళ్తామో వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈజీగా వచ్చేస్తున్నారనమాట. సో, దీనంతటికి ప్రధాన కారణం ఎవరు అంటే మమతా బెనర్జీ అని చెప్పేసి మనం చాలా వీడియోల్లో కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు దీనికి నెక్స్ట్ లెవెల్ అంటే పైశాచికం ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మమతా బెనర్జీ ఎప్పుడైతే ఓటమి పాలైందో, అక్కడ ఉన్న ఎవరైతే బంగ్లాదేశీలందరూ కూడా ఇక బెంగాల్ నుంచి పారిపోయారు. దీనికి సంబంధించి కూడా మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం. సో, మోటాముళ్ళు సర్దుకొని ఇక బీజేపీ గెలిచింది, ఇక మన పప్పులు ఉడకవని చెప్పేసి భావించారో, లేకపోతే మన దీదీ ఓడిపోయింది కాబట్టి ఇక మనకు అవకాశం లేదని అనుకున్నారో, మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. ఇక బాగుంది ఇక్కడి వరకు. అయితే దీనికి సంబంధించి ఆ బార్డర్ ఇప్పటివరకు కూడా అక్కడ ఫెన్సింగ్ లేదు. సో, ఒక 2 దేశాలకి మధ్య ఆ బార్డర్‌కి ఫెన్సింగ్ లేదు అంటే ఎంత దౌర్భాగ్యకరం. సో, పైగా కేంద్రం ఎంత ప్రయత్నించా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి స్థలాన్ని కేటాయించకపోవడం కావచ్చు, వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేయకపోవడం కావచ్చు, ఇలా అనేక రకాలైన అడ్డంకులు. ఏది మన దేశంలోనే మన రాష్ట్రమే మన దేశానికే ఇబ్బందిగా మారింది. అంటే చూడండి, మన దేశంలోనే ఉంటూ మన ట్యాక్సులే తీసుకుంటూ పక్క దేశం వాళ్ళకి ఫేవర్గా ఉండాలి అని చెప్పేసి మమతా బెనర్జీకి ఎందుకో మరి అంత అత్యుత్సాహం. ఓ విధంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ వాళ్ళు సంషేర్గా ఏదంటే డి అంటే డి అంటారు. కానీ ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఎట్లాగుంది అంటే, మేము మీ దగ్గరికే వస్తాం, శరణం అంటూ ఉంటాం, కానీ మీకే వెన్నుపోటు పొడుస్తాం అనే ధోరణిలోనే వీళ్ళ యొక్క వైఖరి. అది కూడా మమతా బెనర్జీ ఏ రకంగా ఉండి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సో, ఎప్పుడైతే ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం పోయిందో, అక్కడ బీజేపీ గెలవగానే, సో ముందుగా ఆ బార్డర్కి సంబంధించింది ఇమ్మీడియట్గా అక్కడ ఫెన్సింగ్ నిర్వహించాలి అని చెప్పేసి అక్కడ సీఎంగా ఉన్నటువంటి సువేందు అధికారి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు చేపట్టడం, పర్మిషన్స్ ఇవ్వడం ఇదంతా జరిగింది. ఇదంతా మనకు తెలుసు. అయితే సువేందు అధికారి ఏంటి, గతంలో తృణమూల కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో వాళ్ళ పార్టీ ఏ స్టాండ్లో ఉంటుంది, వాళ్ళ యొక్క లోటుపాట్లు ఏంటి, బంగ్లాదేశ్కి వాళ్ళకి ఉన్న అంతర్లీనమైనటువంటి డీలింగ్స్ ఎట్లాంటివి అనేది క్షుణ్ణంగా సువేందు అధికారికి తెలుసు. అది కొంత అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు. సో దానివల్ల ఏంటి అంటే ఆ యొక్క లోటుపాట్లన్నింటినీ కూడా సరి చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఆ ఫెన్సింగ్కి సంబంధించి ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వాళ్ళ సమక్షంలో ఆ యొక్క ఫెన్సింగ్ నిర్వహిస్తూ ఉంటుంటే అక్కడ బంగ్లాదేశీయులు చూడండి ఏం చేస్తున్నారు. చూడండి మీరు, అక్కడ రాళ్ళు, కత్తులు, కర్రలు అవి పెట్టుకొని రాళ్లతో రాళ్ళు విసిరేస్తున్నారు ఆ ఫెన్సింగ్ నిర్మిస్తున్న వాళ్ళపైన. ఇది మళ్ళీ ఎవరు చేపిస్తున్నారు తెలుసా? ఇదే బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ సమక్షంలో ప్రజల ద్వారా చేపిస్తున్నారు. దేనికని? అసలు వాళ్ళకేం సంబంధం? మన దేశానికి మనం ఫెన్సింగ్ వేసుకుంటుంటే ఫెన్సింగ్ వేయకూడదు అని చెప్పేసి అక్కడ అల్లరి మొక్కలు ఏ రకంగా చేస్తుంటే దాన్ని ఏమని అనుకోవాలి? సో అంటే మీ దేశాన్ని ఇప్పుడు దాకా చాలా వరకు దోచుకున్నాం, ఇది సరిపోదు, మీ దేశంలో యువతను కూడా నాశనం చేస్తున్నాం ఆ డ్రగ్స్ సప్లై ద్వారా, ఇంకా చెయ్యాలి అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తున్నారా? అసలు బంగ్లాదేశీయులు ఆ దేశం ఎంత, వాళ్ళు ఎంత, వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, భారతదేశం లాంటి పటిష్టమైన దేశం పైన వాళ్ళు అక్కడ బార్డర్లో అటువంటి పైశాచిక పనులు చేస్తున్నారు అని అంటే ఇది మనం ఇచ్చిన అలుసు కాదా? మనం అంటే ఇన్ ద సెన్స్ మొన్నటిదాకా అక్కడ పాలకులుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏమి ఆశించి ఆ రకంగా చేసిందంటారు? సో ఎప్పటికప్పుడు ఈవిడ గెలుస్తుంది అని చెప్పేసి అంటే ఏ రకంగా గెలుస్తుందని చెప్పేసి అనుకోవాలి? ఇలా అక్రమ చొరబాటు దోరల ద్వారా వాళ్ళకి ఓటు హక్కు కల్పించి తద్వారా వాళ్ళ మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, దేశాన్ని నాశనం చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి మీకు గాడ్ ఫాదర్ సినిమా ఉంది, మెగాస్టార్ చిరంజీవి. దాంట్లో అతను ఉంటాడు కదా సత్యదేవ్, అతను ఏం చేస్తాడు, నేను గెలవాలి, నాకు ఫండింగ్ ఇచ్చేసేయండి, మీరు కావాలంటే డ్రగ్స్ విచ్చలవిడిగా చేసేసుకోండి అని చెప్పేసి అని వడ్డీలు సెట్ చేసుకుంటారు సరే. అట్లాగే ఉంది ఇక్కడ. ఆ బంగ్లాదేశీయులు వాళ్ళు డ్రగ్స్ సప్లై కావచ్చు, స్మగ్లింగ్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా ఉంటుంటే చేసుకోండి ప్రమాణంగా, మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మొన్నటిదాకా గ్రీన్ కార్పెట్ వేశారు మన మమతా బెనర్జీ. ఒక్క దెబ్బకి ఓటం పాలయ్యేసరికి ఇప్పుడు అందరికీ గింగరాలు తిరుగుతున్నాయి. సో ప్రధానంగా వీళ్ళు అక్కడ బార్డర్ సెక్యూరిటీ అంటే బంగ్లాదేశ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అక్కడ స్థానికులతో ఆ రకంగా రాళ్ళదాడి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళపైన చేయించడం అంటే చూడండి. ఇంకా దాని గమ్మత్తు ఏంటి అంటే, ఒకవేళ మన వాళ్ళు కనుక
ఫైరింగ్ చేస్తే ఏమవుతుంది? అది దేశానికి మధ్య విద్వేషాలను మళ్ళా విద్వేషాలకు ఘర్షణ పూరిత వాతావరణం. ఇదిగో బంగ్లాదేశీయుల్ని కావాలని కాల్చారు అని చెప్పేసి మరలా అది ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఇప్పటికే ప్రపంచం అంతా ఓ ప్రక్కన ఈ ఇరాన్ అమెరికా యుద్ధాల మధ్య నలిగిపోతూ ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా ఉందనుకోండి ఆ యుద్ధంలో. సో ఇప్పుడు మరలా ఇట్లాంటివి కూడా అన్రెస్ట్ క్రియేట్ అయితే అప్పుడు ఏమవుతుంది? భారతదేశం అంతా కూడా ఇదిగో మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ ఈ కాన్సన్ట్రేషన్లు, ఈ గొడవలు, ఈ పంచాయతీలు. అప్పుడేంటి మరలా ఇదంతా తీసుకొచ్చేసి బీజేపీకి లేదా నరేంద్ర మోదీకి, సువేందు అధికారికి వీళ్ళందరికీ తగిలించి ఇదిగో వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రకంగా చేసిందని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఒక రాజకీయ కుట్ర కోణం. అంటే మన దేశం సంకనాగిపోతుంది, మన దేశస్తుల్ని వీళ్ళు నాశనం చేసేస్తున్నారు, మన దేశ సంపదను దోచేసుకుంటున్నారు అనే దానికంటే కూడా డైవర్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఆ రకంగా చేయడానికి ఆస్కారం. అందుకే మన దగ్గర ఉన్న అంటే మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి సిబ్బంది చాలా చాకచక్యంగా ఓర్పుతో అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే రివర్స్ అటాక్ ఇవ్వకుండా చెయ్యాలనుకుంటే ఎంతసేపు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని కూడా వీళ్ళు తాపీగా ఆ పనులు చేసుకుంటూ ఎక్కడా కూడా ఈ ఘర్షణకి అవకాశం లేకుండా చూస్తూ ఉన్నారు. కానీ బంగ్లాదేశీయులు అసలు ఏం చూసుకుని వాళ్ళకి ఇది ఏమైనా ఉందా? వాళ్ళకి మొన్నటిదా కలర్లో షేక్ హసీనా బేగం ఉండగా ఆవిడని దించేశారు, నానా రచ్చ చేశారు. ఆవిడ ఉండగా టర్మ్స్ ఎంత బాగుండాయి అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య చివరికి ఆవిడని దించేసి నానా యాగి చేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరో అంటే మన దేశానికి ముప్పు కలిగించేటటువంటి వాళ్ళని చేసుకోవడం కాకుండా పాకిస్తాన్కి క్లోజ్గా ఉండి ఈ రకంగా చేస్తున్నారు. మరి ఇదే పాకిస్తాన్ నుంచి మాకు ఫ్రీడమ్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళకి అండగా నిలిచింది ఎవరు? మన దేశమే. అవన్నీ కూడా గతం మర్చిపోయి వీళ్ళకి ఈ రకమైన పైశాచికానికి ఇటువంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. ఏం చేయాలంటారు వీళ్ళని? సో సొరంగ మార్గాలు, తద్వారా ఇటు నుంచి అటు వెళ్ళటాలు, ఇవి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇటువంటి పరిస్థితికి నెలకొంది. సో ఈ బంగ్లాదేశీయులు ఒక విధంగా చెప్పాలి అంటే అంత మూర్ఖంగా తయారయ్యారంటే చివరికి అది మతోన్మాదం లాగా ఓ విధంగా చెప్పాలి అంటే. అక్కడ బంగ్లాదేశ్లో ఉంది ఎవరు? మనకి ఇక్కడ హిందువులు ఎట్లా ఉన్నారు, అక్కడ మెజారిటీ ముస్లిమ్సే ఉన్నారు. సో ఈ ముస్లిమ్స్ వాళ్ళని తీసుకురావడం అక్రమంగా, అందుగురించే మీకు ఈ టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, వీళ్ళు కావచ్చు ఆయా రాష్ట్రాల్లో కూడా మరి దాక్కొని ఉన్నారు అని చెప్పేసి అని కూడా మనం చూస్తే త్రిపురలో కావచ్చు, సిక్కింలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, అలా ఎక్కడెక్కడైతే ఈ బంగ్లాదేశ్కి మన ఇండియాకి బార్డర్ ఉందో ఆ బార్డర్లో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చేసి భారతదేశాన్ని అస్థిరపరచాలి అనేది మాత్రం వీళ్ళ యొక్క గోల్ లాగా ఉంది. ఇప్పుడు దానితో మమతా బెనర్జీ లేకపోయేసరికి ఇంకేముంది, మనకు శత్రువే అనే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి. ముందు బార్డర్ పటిష్టం చేసి ఇక అక్రమ చొరబాటుదారులు అనే వాళ్ళే లేకుండా చేయాలి. ముందుగా ఏంటి అంటే ఇంటర్నల్గా ఒక ఆపరేషన్ చేపట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే బంగ్లాదేశీయులు పరదేశస్తులు ఉన్నారో అంటే నక్కి లేకపోతే యాంటీ నేషనలిజం అంటే మన దేశం పైన ద్వేషంతో ఉండి టెర్రరిజం భావాలు కలిగిన వాళ్ళ ముందు ఏరేయాలి. వాళ్ళు వేరేసి అదుపులోకి తీసుకొని అసలు వాళ్ళ నెట్వర్క్ ఏంటి, ఎక్కడి నుంచి ఎవరు ఫంక్షనింగ్ చేపిస్తున్నారు అనేది మొత్తం మూలాలతో సహా బయటపెట్టి అప్పుడు ఆ తర్వాత వాళ్ళ దేశాన్ని వాళ్ళు పంపించేసేస్తే ఎటువంటి పంచాయతీలు లేకుండా భవిష్యత్తు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ పొరపాటున కనుక మనం మమతా బెనర్జీ గెలుచుంటే ఇంకా అత్యంత ప్రమాదకరంగా మారేది మన దేశం. ఓ ప్రక్కన యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా, మరో ప్రక్కన ఈ అక్రమ చొరబాటుదారులు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మన దేశాన్ని. సో మన దేశంలో ఏదైనా సరే హాని చేయాలి అన్నా, మన దేశానికి నష్టం కలిగించాలి అంటే ఖచ్చితంగా మన దేశస్తులే అట్లా అక్రమంగా ఏదో మన పాత సినిమాల్లో ఉంటాయి చేతులు కలిపి ఈ రకంగా చేసుకునేలాగా అట్లాంటి పరిస్థితులకు తీసుకెళ్తున్నారు అంటే ఇక చూడండి వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ ఆలోచన విధానం ఏం చేయాలనుకుంటున్నారు. తెల్లచీర కట్టుకుని రబ్బర్ చెప్పులు వేసుకున్నంత మాత్రాన్ని మంచోళ్ళు అనుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయి. సో ఇప్పుడు ఈ అక్రమంగా ఏదైతే ఈ చొరబాటుదారులు వీళ్ళందరూ కూడా రావడాన్ని ఆపేసి చివరికి ఆ ఫెన్సింగ్ అంతా కూడా పటిష్టం చేస్తూ ఉంటే వాళ్ళు రాళ్ళు విసిరేయటం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.